హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. మాకు 5 years అయినా మ్యారేజ్ లో నన్ను కొంచెం తిట్టడం కానీ అట్లా అరవడం కానీ ఏం ఉండేది కదండి. కిరణ్ కి కూడా తెలియకుండా కిరణ్ మారిపోయాడండి. కిరణ్ మా అత్తయ్య గారు మాట్లాడుకుంటున్నారండి. ఇంకా ఎన్ని రోజులు పిల్లలు లేరు, ఏమీ లేరు, బయట సమాజం ఏమనుకుంటుంది, మాట గుడ్రాలు గుడ్రాలు అని అంటా ఉంటే రూమ్ లో కూర్చుని ఫుడ్ తినుకోకుండా ఏడుస్తూనే ఉండేదాన్నండి. కిరణ్ వాళ్ళ అమ్మ ఇట్లా వేరే దగ్గర ఒక సంబంధం ఉంది, నువ్వు వేరే పెళ్లి చేసుకో, పిల్లలు ఉంటారు, మనకు వారసత్వం కూడా పెరుగుతుంది. పెళ్లి చూపులకి వెళ్ళారండి. మా అత్తయ్య గారు ఒక సంబంధం చూశారు. మా ఫ్రెండ్స్ కి ఇట్లా చూడడానికి వెళ్దాం రా అంటే వెళ్ళాను నేను అని. నేనండి మొన్న పెళ్లి చూపులు అయినాయి కదా సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే నమస్తే. మీరు ఏమన్నా చూసారా ఇంతకు ముందు సంబంధాలు? మీకు లేదు సార్, నాకు ఇదే ఫస్ట్ టైం అండి. కిరణ్ గారు, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. మీరు అడ్డంగా బుక్ అయ్యారు. పెళ్లి కాలేదా? ఎందుకు కిరణ్ ఇట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు ఫోన్ చేసావు వాళ్ళకి? ఏటీఎం ఎందుకురా దొంగతనం చేసావు అని మేము అడిగితే కనుక ఇక్కడ సీసీటీవీ కెమెరా ఎవడు పెట్టమన్నాడు సార్ అని అన్నాడంట. సీసీటీవీ పెట్టినోడు తప్ప, ఏటీఎం దొంగతనం చేసినోడు తప్ప? ఏంటి మీరు మాట్లాడేది? తనకి పిల్లలు పుట్టారు సార్. కిరణ్ మనకి కావాలంటే పిల్లల్ని తీసుకొచ్చుకుని పెంచుకుంటే నా పిల్లడు అవుతారా? ఇప్పుడు నాకు వారసత్వం కావాలి కదా స్వప్న. నువ్వు పెళ్లి చేసుకున్న రెండో అమ్మాయికి కూడా పిల్లలు కనకపోతే అప్పుడేం చేద్దాము? కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. ఏవిస్ హాస్పిటల్ సమర్పించే అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, ముందు ఎపిసోడ్ లో మనము స్వప్న అని ఒక అమ్మాయి గురించి మీతో మాట్లాడుతూ మధ్యలో మనకి వేరే కాలర్ మనకి డైరెక్ట్ గా స్టూడియోకి రావడంతో ఆ అమ్మాయిని మనం కొంచెం ఆపాము. స్వప్న, కిరణ్ అండి, వైఫ్ అండ్ హస్బెండ్. పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత తనకు తెలియని చాలా సంఘటనలు తన చుట్టూ జరిగిపోతూ ఉన్నాయి. కానీ ఈ అమ్మాయికి పాపం ఏం తెలియట్లా. ఏదో ఒక పెద్ద విషయం తెలిసి ఏం చేయాలో అర్థం కాక చివరికి మన దాకా వచ్చింది. డాక్టర్ గారి సలహా నాకు కావాలి అని చెప్పింది. ఒకసారి కాల్ చేస్తాను మరి. తప్పకుండా మేడం. హలో, స్వప్న అండి. ఎవరండి మీరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ సమస్య గురించి నాకు మెయిల్ చేశారు కదా. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో వివరంగా చెప్పండి ఒక్కసారి డాక్టర్ గారికి. నమస్తే అమ్మా స్వప్న. నమస్తే సార్. చెప్పమ్మా స్వప్న, ఏంటి సమస్య? నేను మా హస్బెండ్ ఒక ఐటీ కంపెనీలో పరిచయం అయ్యాం సార్. పరిచయం అయిన తర్వాత ఫ్రెండ్షిప్ తర్వాత ఇంకా ఇట్లా లవ్ లో పడి ఇంకా మా పేరెంట్స్ కి తెలియకోకుండా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం సార్. ఇంట్లో కూడా చెప్పాము. అటు మా హస్బెండ్ సైడ్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు సార్. మా పేరెంట్స్ అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. 5 years అవుతుంది సార్. మాకు 5 years అయినా మ్యారేజ్ లో నన్ను కొంచెం తిట్టడం కానీ అట్లా అరవడం కానీ ఏం ఉండేది కదండి. ఇరువైపులా పెద్దలు అంగీకరించారమ్మా? ఇప్పుడు ఆశీర్వదించారా? లేదంటే మాటలున్నాయా లేవా? లేదండి, నా సైడ్ నుంచి అయితే నాకు ఇట్లా కొంచెం ప్రాబ్లం ఉంది సార్. మేమిద్దరం 5 years అయింది కదా. 5 years అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కొంచెం ఇష్యూ అయ్యింది. నేను ఆ విషయం ఇంకా చాలా బాధతో మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పానండి. అప్పటి వరకు మాట్లాడలేదండి. మాట్లాడకపోతే దీని గురించి నేను చాలా బాధతో ఇట్లా జరిగిందమ్మా, ఇట్లా జరుగుతుంది, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుంది, ఇట్లా మన పేరెంట్స్ లో మన అక్కకు కానీ ఎవరికైనా అమ్మమ్మకి కానీ ఇట్లా అయ్యిందా అని అడిగితే, అవునమ్మా ఇట్లా జరిగింది, మీ అక్కకు కూడా ప్రెగ్నెన్సీ అవ్వలేదు కదా, ఇట్లా 5 years తర్వాత ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ 6 years కి వచ్చింది, కానీ అది ఉండలేదు, అందుకే కదా ఇప్పుడు మీ అక్కకు కూడా పిల్లలు లేరు అని చెప్పింది. ఇంకా ఓకే, మా పేరెంట్స్ నుంచే ఇది అంటే వారసత్వంగా ఉంది అని నాకు అప్పుడు ఆలోచన వచ్చింది. డాక్టర్ ని కన్సల్ట్ అయితే సార్ చెక్ చేద్దామని చెక్ చేశారు. ప్రెగ్నెన్సీ అంతా చెక్ చేసిన తర్వాత టాబ్లెట్స్ వాడండి, టాబ్లెట్స్ వాడిన తర్వాత మేము 100% షూరిటీ ఇవ్వలేము, 50-50 ఛాన్సెస్ అమ్మా,
అంటే బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం, మెంటల్ స్టెబిలిటీ కొంచెం తగ్గడం అని చెప్పారండి డాక్టర్. ఎందుకమ్మా చెప్పిన తర్వాత ఐవీఎఫ్ మెడిసిన్ ఇప్పుడు 49 లాంటి ఐవీఎఫ్ సెంటర్లు పెద్ద పెద్ద సంస్థలు చాలా ఉన్నాయి కదా తల్లి. ఇట్లా అయిన తర్వాత నేను వెళ్ళి మా హస్బెండ్ కి ఇట్లా అని మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే ఓకే అమ్మా ఏం కాదు అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉంటే ఏం చేయలేం కదా మనం, నేను నిన్ను ప్రేమించింది కానీ ఇట్లన్నిటిని కాదు కదా అని కిరణ్ ఇట్లా నన్ను కొంచెం ఓదార్చాడండి. ఈ బాధలో ఎవరు లేకపోతే కొంచెం ఓదార్చే వాళ్ళు కూడా ఉంటారు, అమ్మా నాన్నకి చెప్పి అత్తయ్య మామని తీసుకుని రండి అని చెప్పానండి. కిరణ్ కూడా ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే నేను ఎట్లా 1 year లో ఆయన ఒప్పించి వాళ్ళ పేరెంట్స్ ని, మా అత్తయ్యని మా మామయ్యని కూడా ఒప్పించి ఇంటికి తీసుకొచ్చుకున్నామండి. ఓకే అమ్మా. సో వాళ్ళు వచ్చి ఎంతకాలం అయిందమ్మా? మేము తీసుకొచ్చుకుని 1 year అవుతుందండి. ఒకసారి నేను బెడ్రూమ్ లో ఉండగా వాళ్ళు బయట కూర్చుని కిరణ్ మా అత్తయ్య గారు మాట్లాడుకుంటున్నారండి. ఇంకా ఎన్ని రోజులు పిల్లలు లేరు, ఏమీ లేరు, ఎట్లా బయట సమాజం ఏమనుకుంటుంది, పిల్లలు ఉంటే ఎట్లా ఉంటది, పిల్లలు లేకపోతే ఏమనుకుంటారు, అమ్మాయి పిల్లలను కనలేదని సమాజం ఏదో బ్యాడ్ గా అనుకుంటారు అని కిరణ్ మాట్లాడుతున్నాడా? ఎక్కువ ఆవిడ మాట్లాడుతుంటే కిరణ్ వింటున్నాడా? మా హస్బెండ్ మాట్లాడట్లేదండి. మా అత్తయ్య గారు కిరణ్ కి చెప్తుంది. అదే కిరణ్ కి కొద్దిగా నైస్ గా ఇంజెక్ట్ చేస్తుంది. ఓకే ఓకే. మరి ఏం చేద్దామమ్మా అని అడుగుతున్నాడు కిరణ్. నేను విన్నానండి ఆ మాట కూడా. ఏంటో అడుగుతున్న అత్తయ్య గారు అని అంటే ఏం లేదు, అది పిల్లల గురించి అడిగింది అంతే, నేను చెప్పానులే, సర్ది చెప్పానులే, అమ్మ కూడా ఓకే అందులే, ఏం లేదు, ప్రాబ్లం సాల్వ్ అమ్మా అని నాతో చెప్పారండి కిరణ్. సో అది పెద్ద రాద్ధాంతం చేయలే కిరణ్. కిరణ్ కొద్దిగా జాగ్రత్త అయిన మనిషే. మాటలు క్యాలిక్యులేటెడ్ గా ఉన్నాయి, యాక్షన్స్ కూడా క్యాలిక్యులేటెడ్ గానే ఉన్నాయి. అమ్మ స్వప్న ఇలా వింటుంది, ఇలా స్వప్నకు కూడా తెలిసింది, అనవసరంగా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుద్ది, ఈ మాటలు ఇక్కడతో ఆపేయమ్మా అని చెప్పి మరి వాళ్ళ అమ్మగారికి ఒక విధంగా వార్నింగ్ ఇవ్వలేదా కిరణ్? ఎందుకు ఆవిడ అదే పని ఎందుకు కంటిన్యూ చేసింది? కిరణ్ కి వాళ్ళ అమ్మ అంటే చాలా రెస్పెక్ట్ అండి, చాలా రెస్పెక్ట్. వాళ్ళ అమ్మ మాటలు వింటాడు, ఇటు సైడ్ నా మాటలు వింటాడండి. నన్ను అంటే చులకనగా చూస్తారంటారు కదా, తినే వైఫ్ తినతో ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని అట్లా ఏమి ఉండడు కిరణ్. ఎక్కడైతే ఆపాలో అక్కడ ఆపట్లే కదా. ఒక ఆడపిల్లకి ప్రత్యేకంగా ఒక ఆడది ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య స్థానంలో కూర్చుని నువ్వు గొడ్రాలివి, ఇండైరెక్ట్ గా అదే కదా, నువ్వు గొడ్రాలివి అని రన్నింగ్ కామెంటరీ రోజు పక్క బెడ్రూమ్ నుంచి వినిపిస్తూ ఉంటే ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉండాలా, ఎందుకు ఈ గుడిబండ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను అని అనుకుంటది కదా. ఆ మాత్రం కిరణ్ కి సెన్స్ ఉండాలి కదా. ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నాడు కానీ నువ్వు ఏదైతే ఒక మాట వినకూడదో ఆ మాట పదే పదే ఇంట్లోంచి వినిపిస్తున్నప్పుడు ఆ మాటను ఆపేటటువంటి ప్రయత్నం కిరణ్ చేయాలిగా. చెయ్యలేదు కిరణ్, అట్లా ఏం చేయలేదండి. కాకపోతే మాకు తెలియకుండా మెయింటైన్ చేశారండి. వాళ్ళ అమ్మను కిరణ్ ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు సీక్రెట్ గా. నాకైతే చాలా చాలా బాధ వేసేదండి. మాట గుడ్రాలు అని అంటా ఉంటే చాలా రోజులు రూమ్ లో కూర్చుని ఫుడ్ తినుకోకుండా ఏడుస్తానే ఉండేదాన్నండి. నా బాధ ఎవరికి చెప్పుకోలేకపోయేదాన్ని. ఈవిడైతే మాత్రం డైరెక్ట్ గా నీకేం అటాక్ ఇవ్వలేదు మీ అత్తగారు? లేదండి, నీకేం ఏమడమ్మా ఎప్పుడమ్మా అని అనలేదు, ఓన్లీ కిరణ్ ద్వారా ఎంట్రీ ఇస్తుంది ఈవిడ. అవునండి, కిరణ్ కి కూడా తెలియకుండా కిరణ్ మారిపోయాడండి. ఏదోలే మీరు అలాగే అనుకుంటారులేండి, తెలియకుండా ఎలా మారిపోతారు మన కర్మ. కిరణ్ వాళ్ళ అమ్మ ఇట్లా వేరే దగ్గర ఒక సంబంధం ఉంది, నువ్వు వేరే పెళ్లి చేసుకో, పిల్లలు ఉంటారు, మనకు వారసత్వం కూడా పెరుగుతుంది, గుడ్రాల అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తావు, ఈ అమ్మాయిని నిడిపించుకుంది దానివి. ఇట్లా పెళ్లి చూపులకి వెళ్ళారండి. మా అత్తయ్య గారు ఒక సంబంధం చూశారు. నీకు తెలిసి వెళ్ళారు, నీకు తెలియకుండా ఎన్నింటికి వెళ్ళారు? పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చేసారు. నిజంగా పెళ్లి చూపులకి వెళ్ళాడా? నిజంగా పెళ్లి చూపులకి వెళ్ళాడండి, 100% వెళ్ళాడు. నీకెవరు చెప్పారమ్మా ఈ విషయం? తను ఇట్లా పెళ్లి చూపులకి వెళ్ళాడన్న విషయం నువ్వు అట్లా అనుకుంటున్నావా, లేకపోతే నీకు చెప్పిన వాళ్ళు? లేదండి, పెళ్లి చూపులకి వెళ్ళారు కదా మా అత్తయ్యను మా హస్బెండ్. అక్కడ వెళ్ళినప్పుడు మీ హస్బెండ్ ఏంటి ఇట్లా పెళ్లి చూపుల్లో కూర్చుని ఇట్లా మాట్లాడుకుంటున్నారు, కట్న కానుకలు అన్ని మాట్లాడుకుంటున్నారు, ఇట్లా మీ హస్బెండ్ కే పెళ్లి, నీకు తెలియట్లేదు పిచ్చిదానా నువ్వు అడగవే అని మా రిలేటివ్స్ వాళ్ళు వచ్చి చెప్పారండి నాకు. వాళ్ళు ఉన్నారు ఆ పెళ్లి చూపుల్లో? ఉన్నారు. అంటే ఒకళ్ళు చెప్పారా, ఒకళ్ళిద్దరు చెప్పారమ్మా నీకు? ఇద్దరు చెప్పారండి. నేను ఫస్ట్ లో ఒకరు చెప్తేనేమో నేను నమ్మలేదు. మా హస్బెండ్ నాతో అట్లా ఉండి ఇంకా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వడు, నాకు తెలుసు ఆయన గురించి, ఆయన ప్రేమ నాకు తెలుసు అనుకున్నాను. కానీ మా అత్తయ్య గారిని చూడగానే ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత కిరణ్ కూడా అడిగాను,
ఏంటి పెళ్లి చూపులకి వెళ్ళారా అంటే వెళ్ళాను అని అన్నాడు. తడబడ్డాడు కొంచెం. నేను పెళ్లి చూపులకి వెళ్ళానే, కానీ నాకు కాదు మా ఫ్రెండ్స్ కి ఇట్లా చూడడానికి వెళ్దాం రా అంటే వెళ్ళాను నేను అని చాలా కూల్ గా సైలెంట్ గా ఆ చాప్టర్ ని అట్లా క్లోజ్ చేసేసాడండి తను. ఇంకా కిరణ్ ఇట్లా చేయడం మంచిది కాదు అది ఇది అంటే కిరణ్ ఇంకా మాట దాటేసేసాడు. అంటే కాదమ్మా, నిజంగా కిరణ్ అబద్ధం ఆడాలి తప్పించుకోవాలి అనుకుంటే కనుక ఏ పెళ్లి చూపులు ఎక్కడ ఎవరిని చూసి ఎవరిని పొరపాటు పడుతున్నారో అనేది కూడా అనలేదు. మా ఫ్రెండ్ సంబంధించిన పెళ్లి చూపులకి వెళ్ళానని అంటున్నాడు. నువ్వు అనే దాన్ని బట్టి ఏంటంటే ఒకరు కాదు సార్, ఒకరిద్దరు చెప్పారు. దాంతోపాటు తడబాటు తర్వాత ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మీ అత్తగారుని కిరణ్ మాట్లాడుకునే మాటలు బట్టి ఇవన్నీ జతపరుచుకుంటే నాకైతే ఖచ్చితంగా ఇతనికే పెళ్లి చూపులు అనే అనుమానం నాకైతే ఉందండి అని నువ్వు అంటున్నావు. అవునండి, కన్ఫర్మ్ గా ఉందండి. ఆయనకే పెళ్లి చూపులు, రెండో పెళ్లి చేయాలని. నువ్వు మాకెందుకు చేసావమ్మా? నీకేం కావాలి? మాకు ఈమెయిల్ పంపించడానికి నీ బాధ మాకు. మీరు చాలా సార్ మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. నా ప్రాబ్లం కూడా కొంచెం టేక్ చేసుకుని సాల్వ్ చేస్తారని నేను మీ దాకా వచ్చాను సార్. ఏ విధంగా సాల్వ్ అంటే ఏంటి? ఏం చేయాలి? కిరణ్ కి పెళ్లి జరగకుండా చూడాలా? ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి సార్. కిరణ్ ని కాపాడాలా, లేదంటే కిరణ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అత్తగారిని మళ్ళీ సాగరంపాలా, లేదా కిరణ్ అసలు నిజంగా ఇది చేస్తున్నాడా లేదా అనేటటువంటిది నిజంగా ఒప్పుకోవాలా? ఏంటి నీ వాట్ యు వాంట్? మా అత్తయ్య గారు వద్దు సార్. నాకు ఫస్ట్ ఏంటంటే అత్తయ్య గారు నేను ఎలా తీసుకొచ్చుకున్నానంటే సార్, నాకు మా అమ్మ నాన్న లాగా ఉంటారని నేను ఆ హోప్ తో తీసుకొచ్చుకున్నాను. కరెక్ట్. మీ జీవితాల్లోనే అసలు మా అత్తయ్య నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ పెడతా ఉంటే నేను ఎట్లా తట్టుకోగలుగుతాను సార్? అది ఓకే, అది పాయింట్ నెంబర్ 1. ఇంకా అమ్మా, నా హస్బెండ్ నాకు కావాలి సార్. ఎందుకంటే నా కిరణ్ ముందు వెనక ఎట్లున్నాడు 5 years లో మాది ఎట్లుందో అట్లానే నాకు కావాలి సార్. అట్లాంటి కిరణే కావాలి. మళ్ళీ పెళ్లి చేసుకునే కిరణ్ నీకు వద్దు. ఇట్లా రెండో పెళ్లి చేసుకోవడం, నన్ను అవాయిడ్ చేయడం ఇవన్నీ నాకు వద్దు సార్. నాకు దీని నుంచి నాకు మీరు న్యాయం చేస్తారని మీ దాకా వచ్చాను సార్. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? అమ్మ నాన్న అనుకుని అత్తమామల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకోవటం వరకే నీ పాత్ర. వెనక్కి ఎగ్జిట్ డోర్ ఉండదు దీనికి. ఎగ్జిట్ డోర్ అనేటటువంటి దాని యొక్క తాళం చెవు కిరణ్ చేతిలో ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే అది కొద్ది కష్టసాధ్యం. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకుంటే బాబు ఇది అది అని రకరకాలు చెప్పొచ్చు మనం, కానీ వచ్చినటువంటి తల్లిదండ్రులని ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు బాగా అలవాటు పడ్డారు, చిట్టపట్ట మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈరోజు ఏ కారణం చూపెట్టి ఆవిడని వెనక పంపిస్తాం? ఆవిడలో మార్పు రావాలి. అతను ఒప్పుకోవాలి కదా. అదే. సో అది చూద్దాంలే అమ్మా. కిరణ్ అసలు ఏమంటాడు? ఈ మొత్తం అసలు ఈ పెళ్లి చూపులు అనే సంఘటన అసలు అంగీకరిస్తాడా, ఇంకో పెళ్లి అనేది అంగీకరిస్తాడా లేదో ఫస్ట్ అది చూడాలి మనం. నీ వరకు నీకు నమ్మకం ఉంది, కానీ కిరణ్ ఏం చెప్తాడో మనం చూద్దాం. ఇప్పుడు నిన్ను సహజంగా మనం ఏమంటాం అంటే నువ్వు ఫోన్ కలుపు అని అంటాం. నువ్వు ఫోన్ కలిపితే కనుక పాత పాటే మనకు వినిపిస్తుంది. నేనే పెళ్లి చూపు లేదు, మా ఫ్రెండ్ పెళ్లి, మా ఎదురింటి అంకుల్ పెళ్లి ఏదేదో అంటాడు. సో మనం ఏం చేద్దాం అంటే కనుక మేమే ఫోన్ కలుపుతాము, నువ్వు కట్ చేస్తే మేము ఫోన్ కలుపుతాము. మొన్న పెళ్లి చూపులు తీసుకొచ్చినటువంటి మ్యాట్రిమోనీ లాగా మేము మాట్లాడతాం. ఏమ్మా, ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ అంతా కూడా నువ్వు రికార్డ్ బటన్ ఆన్ చేసుకో, నీ ఫోన్లో నువ్వు రికార్డ్ చేసుకో, అది నువ్వు నీ దగ్గర పెట్టుకో.